చదువుకోవడానికి కూడా పై ఊర్లకు వెళ్ళి చదువుకోవడానికి సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వ్యవసాయం చెక్ డ్యామ్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి అధ్యక్ష. కనీసం జీసీసీ కార్పొరేషన్ మూతపడడం వల్ల అటవీ ఉత్పత్తులు కూడా అమ్ముకోలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గిరిజన గ్రామాలకు రోడ్డు వేయించడం అధ్యక్ష. రహదారులు ఏర్పాటు చేసాం. అదేవిధంగా పెదమల్లాపురంకి అనే గిరిజన గ్రామానికి వేలంగి నుంచి ఉచిత బస్సు ఏర్పడిన వెంటనే రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గిరిజన అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మా 58 గిరిజన గ్రామాలకి ఒక్క నిమిషం అధ్యక్ష, ఐటీడీఏ పరిధిలో చేర్చాలి. విద్యా వైద్య సదుపాయాలు వికేంద్రీకరణ చేసి ప్రతి గిరిజన ప్రాంతానికి అందుబాటులో ఉంచాలి అధ్యక్ష. పెదమల్లాపురం కేంద్రంగా గిరిజన గ్రామాలకు ఒక మండలాన్ని ఏర్పాటు చేయాలి అధ్యక్ష. పెదమల్లాపురంలో జీసీసీ కార్పొరేషన్ పునరుద్ధరించి గిరిజనులకు అటవీ ఉత్పత్తులు విక్రయ సదుపాయం కల్పించాలి అధ్యక్ష. గిరిజనుల అమాయకుల అధ్యక్ష, కష్టపడి వారిని సంరక్షించుకోవడం అన్నది మనందరి బాధ్యత. మా నియోజకవర్గంలో ఉన్న 58 గిరిజన గ్రామాలని ఐటీడీఏ పరిధిలో చేర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆరాధ్య దైవంగా అభిమానించే యానాదులుగా పిలువబడే మా జిల్లా గిరిజనులు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి వీరాభిమానులు అధ్యక్ష. నాడు అన్న ఎన్టీఆర్ గారి నుంచి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు గిరిజన సంక్షేమం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందనలో ఆశ్చర్యం లేదు అధ్యక్ష. గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ సబ్-ప్లాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన కాలనీలు, లంబాడీ తండాలు, చెంచు ఊడ్యాలకు అనేక వసతులు కల్పించి విద్య వైద్యం అందించడమే గాక గిరిపుత్రులు ఆర్థికంగా ఎదగడం కోసం అండగా నిలబడడం జరిగింది అధ్యక్ష. మా కోవూరు నియోజకవర్గ పరిధిలో 2011 లెక్కల ప్రకారం గిరిజనులు 23,000 మంది ఓటర్లు ఉండగా దాదాపు 35,000 మంది జనాభా ఉన్నారు అధ్యక్ష. కానీ ఈరోజు 35,000 మంది ఓటర్లు ఉండగా 50,000 మంది జనాభా ఉన్నారు అధ్యక్ష. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా యానాదులు, చల్లా యానాదులు పాటు ఎరుకల వారు నివసించే కోవూరు నియోజకవర్గం అధ్యక్ష. నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో కూడా గిరిజనులు దాదాపు 80% పైగా నిరాక్షరాస్యులుగా ఉన్నారు అధ్యక్ష. వారిని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. గిరిజన షెడ్యూల్ గ్రామాలు కేవలం అడవులు, పర్వతాల్లో ఉన్న గ్రామాలకే కాకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాలను కూడా షెడ్యూల్ గ్రామాలుగా గుర్తిస్తే రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు కూడా తోడే గిరిజన కాలనీలు అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాను అధ్యక్ష. కోవూరు నియోజకవర్గ పరిధిలో 138 గిరిజన కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. అందులో ప్రత్యేకించి కొంచెం సల్లాయానాదులు కూడా ఉన్నారు అధ్యక్ష. ఈ గ్రామాలను షెడ్యూల్ గిరిజన గ్రామాలుగా గుర్తించి మైదాన ప్రాంత గిరిజనుల్లో అత్యంత వెనకబడి ఉన్న యానాదుల జీవన ప్రమాణాలు పెంచాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం యువనేత నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో యానాదులతో ప్రత్యేక సమావేశమై వెనుకబాటుతనం గురించి తెలుసుకున్నారు. మా ప్రాంత గిరిజనుల అభ్యున్నతి కోసం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నప్పటికీ ప్రత్యేక గిరిజన బిడ్డల కోసం ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్కి 18 మినిట్స్ అయింది. సిగ్నేచర్ లేకపోతే ఇస్తున్నాను. మీరేమో లాంగ్ గంటలు మాట్లాడితే టైం సరిపోదు, అడ్జస్ట్ చేయలేం. ప్లీజ్ అండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అమ్మా, ప్లీజ్. లేదమ్మా ప్లీజ్, ఏమో టైం ఆల్రెడీ 18 మినిట్స్ అయింది. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను ముందుగా చెప్పిన విధంగానే 26 జిల్లాల్లో